గాడ్. దేవునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం నాకు మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాము. దేవుని యొక్క మహాకృప చొప్పున ఎంతవరకు దేవుడు మనలను తన రెక్కల చాటున భద్రపరిచి ఉంచి తన మాటలను ప్రతిదినము మనకు బోధిస్తూ ఉన్నారు. మన జీవితంలో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ వాక్య ధ్యానములు మనకెంతగానో ఉపయోగకరంగా దేవుడు చేస్తున్నారు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతలు. మీరు ఫాలో అవుతున్నందుకు మీకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ని రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఉదయకాలమందు యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన 7వ సూచక క్రియను అందులోని కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. ఈ వాక్య భాగంలో కొన్ని మాటలను ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభు, మా దేవ, మా ప్రియులను మమ్మను ప్రేమించి మీ సజీవమైన వాక్యం ద్వారా బ్రతికిస్తున్నందుకై వందనములు చెల్లిస్తున్నాము. ప్రభు, పునరుద్ధానమును జీవమును నేనే అని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. తండ్రి, క్రీస్తును కలిగి ఉంటే పునరుద్ధానంలో మేము తిరిగి లేస్తామని, ఆయన యొక్క జీవమును కలిగిన వారమైతే నిత్య జీవంలో మేము జీవిస్తాము అని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ ఉదయకాల ధ్యానంలో మీ సహాయము మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Let us see John chapter 11 verses 11 to 14. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. 14-15 కలిపి ఉంటాయి కాబట్టి 15 వరకు చదువుకుందాం. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండి అని స్పష్టంగా వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. 11వ వచనంలో, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. యేసు ప్రభు తన శిష్యులతో లాజరు చనిపోయిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. లాజరస్ అంటే అర్థం మనకు ఓల్డ్ టెస్టమెంట్లో ఎలియాజర్ అనే పేరు, ద సేమ్ నేమ్ ఈస్ కాల్డ్ లాజరస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ద లార్డ్ ఈజ్ మై హెల్ప్, యెహోవా నాకు సహాయకుడు అని దీని యొక్క అర్థం. సో హీ కాల్స్ హిస్ ఫ్రెండ్. యేసు ప్రభువు లాజరును ఫ్రెండ్ అని అంటూ ఉన్నాడు, స్నేహితుడు. ఇక్కడ మన స్నేహితుడు అని అంటున్నాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ ద కవెనెంట్ ఫ్రెండ్షిప్ విత్ బిలీవర్స్. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే ఆయన మనకు స్నేహితునిగా ఉంటాడు. మనందరం కూడా స్నేహితులంగా ఉంటాం. శిష్యులకు స్నేహితుడే లాజరస్, యేసు ప్రభువుకు కూడా లాజరస్ స్నేహితుడే. ఎందుకంటే ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రతి విశ్వాసి కూడా ఇతరులకు స్నేహితులుగా ఉంటారు. సో ఆయన తన యొక్క కవెనెంట్ ఫ్రెండ్షిప్ని, వాగ్దానం చేసిన స్నేహం. ఇఫ్ వి లుక్ ఇన్ టు జెనసిస్ చాప్టర్ 18 verse 17, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఒక పని చేయాలని అనుకున్నారు. సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి
ఆ యొక్క సమాచారము దేవుని సన్నిధికి చేరినప్పుడు 20వ వచనం, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక అని రాయబడి ఉంది. సో ద లార్డ్ హ్యాస్ డిసైడెడ్ టు సెండ్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ ఆన్ టు దీస్ 2 cities కాల్డ్ సొదొమ అండ్ గొమొర్రా. ఈ 2 పట్టణములను నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆ పైన చూస్తే 17వ వచనంలో 16-17 చదువుతాము. 18వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా అని అంటున్నారు. చూడండి, దేవుడు ఎంత ప్రేమామయుడు. అబ్రహాము తనకు స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహామునకు తెలియచేయకుండా ఎలా ఉండగలను అంటున్నారు. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటే ఎంత ప్రేమామయుడు, ఎంత మంచివాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత మన పట్ల తన యొక్క కనికరం చూపించేవాడు అని మనకు అర్థమవుతుంది. సో హౌ కెన్ ఐ హైడ్ దిస్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అబ్రహాం? అబ్రహాము నుండి నేను ఇది ఎలాగ దాచగలను? దెర్ ఇస్ నో సీక్రెట్ బిట్వీన్ ద లార్డ్ అండ్ హిస్ బిలీవర్స్. అందుకనే ఆయన ఏది కూడా దాచాలని అనుకోరు. మనం అనుకుంటాము ఏదో మర్మములతో కూడినటువంటిది దేవుని యొక్క వాక్యం అనుకుంటాం, కానీ మర్మం ఉంది అంటే ఆ మర్మాన్ని ఆయన బోధించడానికే ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో లాజరస్ని యేసు ప్రభువు కవెనెంట్ ఫ్రెండ్షిప్ని చూపిస్తూ స్నేహితుడు అని చెప్తూ ఉన్నాడు. ఈ ఫ్రెండ్షిప్, ఈ స్నేహాన్ని ఏది కూడా విడగొట్టలేదు. డెత్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద లార్డ్ అండ్ అస్. మనకును దేవునికి మధ్యన ఉన్న ఈ బాండ్ ఉందే, ఈ బంధాన్ని మరణం కూడా ఛేదించలేదు. లాజరు చనిపోయాడు, yet he is still his friend, our friend అని అంటున్నాడు. మన స్నేహితుడు అని అంటున్నాడు, మన స్నేహితుడు. సో దేవునితో మనకున్నటువంటి బంధాన్ని, అందుకే రోమీలకు రాస్తూ అపొస్తలుడు పౌలు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో 36వ వచనం. లెట్ us see 38th verse. ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి. మరణమైనను అని అంటాడు, ఇంకా జీవం, దేవదూతలు ఇవన్నీ కూడా చెప్తూ మరణమైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు అని రూఢిగా నమ్ముచున్నాను. డెత్ కెనాట్ సెపరేట్ us ఫ్రమ్ the bond that we have with Christ Jesus, in Christ Jesus, in God through Christ Jesus. క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకున్న బంధాన్ని ఎవరు కూడా ఛేదించలేరు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు ఇక్కడ తనను లాజరస్ చనిపోయినప్పటికీ కూడా తన యొక్క బంధం తెగిపోలేదు. ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ టెంపరరీ స్లీప్. ఇది తాత్కాలికమైన నిద్ర. మరణం అనేది డెత్ ఈజ్ ఎ స్లీప్. విశ్వాసి మరణమును నిద్ర అని మనం దానిని నామకరణం చేస్తే మంచిది. దానిని పిలిచేది మనం we have to call death as a sleep, a temporary sleep. So verse 12, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. 11వ వచనం, అతని మేల్కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభువు ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక
ప్రధాని కుమార్తెను స్వస్థపరిచారు అనే విషయాన్ని మనం చదువుకున్నాము. ఈ ప్రధాని కుమార్తెను స్వస్థపరిచినప్పుడు ఆయన చూడండి, లెట్ us see verse 49, 50. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. వెంటనే అతను బ్రతికేశాడు. సో ఇప్పుడు జీసస్ డిడ్ నాట్ గో అండ్ టచ్ ద బాయ్. ఈ ప్రధాని కుమారుణ్ణి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి తాకి స్వస్థపరచలేదు, లేదంటే మరణం నుంచి ఆయనను తిరిగి లేపలేదు. కానీ ఒక మాట ఇక్కడి నుంచి చెప్పాడు, గో, యువర్ సన్ ఈజ్ లివింగ్, యువర్ సన్ ఈజ్ అలైవ్ అని చెప్పాడు. సో ఆ విధంగా యేసు ప్రభు దూరం నుంచే మిరకిల్ని చేయగలడు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆయన వెళ్ళి చేయాలని లేదు, దూరం నుండి చేయాలని ఇక్కడ ఏ రూల్ అప్లై అవ్వదు. ఆయన ఇష్టం, తన యొక్క ఇష్ట ప్రకారంగా చేయొచ్చు. కానీ ఇక్కడ అంటున్నారు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పాడు. సో ఈ విధంగా దేవుడు ఏదైనా కూడా చేయగలడు. ఇక్కడ when we see చావ సిద్ధమై ఉన్నాడు అని అంటున్నాడు, అంటే he was still alive. బట్ ఇంకొక విషయాన్ని గనక మనం చూస్తే, యాయిరు కుమార్తెను స్వస్థపరిచిన బ్రతికించిన సంగతిని చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయంలోను, లూకా సువార్త 8వ అధ్యాయంలోను యాయిరు కుమార్తెను గురించి రాయబడి ఉంటుంది. సో అక్కడ మార్కు సువార్త 9:24లో గనక చూస్తే, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని వారితో చెప్పగా వారందరూ కూడా ఆయనను అపహసించిరి అని రాయబడి ఉంది. అయితే ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. అలాగే మనం లూకా సువార్తలో కూడా అదే మాట రాయబడి ఉంటుంది. సో నిద్రించుచున్న వారు తప్పక లేస్తారు. ఇప్పుడు విశ్వాసికి ఈ మరణం అనేది కారాగారం లాంటిది కాదు. అవిశ్వాసులకైతే మరణం ఒక కారాగారం లాంటిది. ఈ గ్రేవ్ అనేది ఆర్ ద గ్రేవ్ క్లోత్స్ అనేవి వారికి బంధకాలు లాంటివి. కానీ విశ్వాసులైనటువంటి వారికి ఇట్ ఈస్ లైక్ a temporary abode from where we will be raised. మనలను ఆయన తిరిగి లేపుతాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఈ మాటను మనం చదువుకుంటాం. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, 1 Thessalonians chapter 4లో 13వ వచనం చెప్తుంది, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. కనుక ఇది తాత్కాలికమైన నిద్ర మాత్రమే. అందుకని మనం భయపడవలసిన అవసరం లేదు. హెబ్రీ పత్రికలో కూడా మనం ఒక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ us. ఈ లోకంలో మనం జీవించినంత కాలం అవిశ్రాంతంగా అనేక విషయాలలో మనం పోరాడుతూనే ఉంటుంటాము. అయితే ఈ పోరాటం అంతా కూడా మనం విడిచిపెట్టేసి ఆయన ఏ విధంగా అయితే అన్ని కార్యములను ముగించి 7వ దినమున విశ్రమించారో, అలాగూ మనం కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించేటువంటి వారము. మన కార్యములను ముగిస్తున్నాము, విశ్రమిస్తున్నాము. This is not permanent for us. Death is not permanent for us, because it's like a sleep. If somebody is sleeping, he will wake up. అదే చనిపోయినటువంటి వారైతే తిరిగి లేవరు. So the discourse Christ Jesus is trying to make here is, we must understand, if you believe in Christ Jesus,
యు ఆర్ అన్ ఎయిర్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవమునకు వారసుడవు, వారసురాలవు. అయితే మరణం గురించి భయపడవలసిన అవసరం లేదు. ఇది మనం తాత్కాలికంగా విశ్రమించే స్థలం కాబట్టి గ్రేవ్ అనేది, ఆ గ్రేవ్లోనికి వెళ్ళటానికి లేదంటే మరణించడానికి మనం ఏమాత్రం కూడా చనిపోవడానికి భయపడిన అవసరం లేదు. మేల్కొల్ప వెళ్ళుచున్నాను అని చెప్తున్నాడు. చాలాసార్లు మనకు యేసు ప్రభు దేవుని యొక్క వాక్యము చాలాసార్లు అర్థం కాదు. చాలాసార్లు మందమతులంగా ఉంటుంటాం. స్పిరిచువల్ డిజర్న్మెంట్ లేనటువంటి వారంగా, స్పిరిచువల్లీ లేజీగా ఉంటాము, షార్ప్గా ఉంటాము. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే నేను మేల్కొల్ప వెళుతున్నాను అని అంటే he will call Lazarus. This is like an emblem of resurrection. This is called an emblem of resurrection. Let us see Job chapter 14 verse 14. యోబు గ్రంథం 14 చూచినట్టయితే 14:14లో మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ఉత్తరమిచ్చెదను. He will call us by our name. మరి చనిపోయినటువంటి వారిని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన పేర్లతో పిలుస్తాడు. అప్పుడు సమాధిలో నుండి అందరూ కూడా తిరిగి లేస్తారు. ఆ నిద్రపోతున్నటువంటి వారందరూ తిరిగి లేస్తారు. అందుకే అంటున్నాడు, నీవు పిలిచెదవు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ద లార్డ్ విల్ కాల్ అవర్ నేమ్. లాజరు బయటికి రా అని పిలిచాడే, ఇక్కడ మనకు ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ హౌ ద లార్డ్ విల్ కాల్ us for our eternal life, even though we are dead when Christ Jesus comes. ఇది క్రైస్తవ నిరీక్షణ. అందుకే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మేలుకొలుప వెళ్ళుచున్నాను. He will wake up Lazarus from his sleep. బ్లండర్ చేస్తున్నారు శిష్యులు. ఏంటి అంటే, శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. వీరు దే హోప్ దట్ హీ వుడ్ రికవర్ and that he will be saved from his death. మరణం నుంచి తప్పించబడతాడు అని అనుకుంటున్నారు. వీరి యొక్క కన్సర్న్ ఏంటంటే, ఇతను కనుక నిద్రపోతుంటే అతను బాగుపడతాడు. ఇప్పుడు చాలాసార్లు మనకు రెస్ట్లెస్నెస్ వల్ల ఫీవర్ రావడం, లేదు అంటే ఏదైనా రోగం రావడం జరుగుతూ ఉంటుంది. వీక్ అవుతాము. So once we take rest and also medicine, we will after some time recover from that. కాబట్టి ఇలాగూ లాజరస్ కూడా రెస్ట్లెస్గా ఉన్నాడు, నిద్రపోతున్నాడు కదా. నిద్రపోవడం అంటే ఇట్స్ గుడ్ దట్ హీ ఈస్ టేకింగ్ రెస్ట్. ఇఫ్ హీ ఈస్ టేకింగ్ రెస్ట్, హీ విల్ వేకప్ అని అంటున్నారు వారు. ప్రభు అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. అంటే వీరి యొక్క అర్థం, వీరి యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే, రెస్ట్లెస్గా ఉన్నాడు, పడుకోలేదు చాలా కాలం, అందుకనే నిద్ర పట్టింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, నిద్రపోతే తిరిగి లేస్తాడు. ఇంకొకటి, వీరి యొక్క గ్రేటర్ కన్సర్న్ ఏంటంటే, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ జీసస్ టు గో అండ్ వేక్ హిమ్ అప్. లాజరస్ని, ఇప్పుడు నిద్రపోతున్న వ్యక్తిని లేపాలి అంటే ఎవరో దూరం నుంచి వచ్చి లేపాలా, లేదంటే దగ్గరున్న వాళ్ళు లేపినా లేస్తారా? సో అక్కడ మేరీ ఉంది, మార్తా ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు లాజరస్ని లేపడానికి. అతడు నిద్రిస్తే మనం ఎందుకు వెళ్ళి లేపాలి అని వారి యొక్క ఉద్దేశం. మనం ఎందుకు వెళ్ళాలి? ఈ పనిని ఎవరికైనా చెప్తే సరిపోతుంది కదా. అందులోనూ వీరు భయపడుతూ ఉన్నారు యూదయ ప్రాంతం నాకు వెళ్ళటానికి. ఎందుకంటే యూదులు యేసు ప్రభువుని రాళ్లతో కొట్టి చంపాలని అనుకుంటున్నారు కదా. వై డు యూ వాంట్ టు గో దేర్ లార్డ్? మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను అని అంటున్నారు. మమ్మల్ని కూడా మీరు ఆ యూదుల యొక్క కోపానికి గురి చేస్తారా ఏంటి అని వీరి యొక్క ఉద్దేశం. అయితే
వారి యొక్క డల్ అండర్స్టాండింగ్కి గుర్తు. మనం కూడా చాలాసార్లు దేవుని విషయాలను అర్థం చేసుకునే విషయంలో ఇలాగనే తప్పిపోతూ ఉంటాము. ఎవరో ఒకరు నిద్ర లేపితే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. 2-3 రోజుల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి మనం లేపాల్సిన అవసరం ఏముంది అని వారు అంటున్నారు. కానీ ఇక్కడ జాన్ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 13వ వచనంలో అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను. కానీ ఇది జాన్ యొక్క నరేషన్. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకొనిరి. అప్పుడు యేసు ప్రభువు క్లారిటీ ఇస్తున్నారు. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాం రండి అని స్పష్టంగా వారితో చెప్పారు. సో if we are to go and wake him up, why should we stay here? Let us go. మనం భయపడవలసిన అవసరం లేదు, మీరు నాతో కూడా రండి అని శిష్యులను తీసుకొని వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాము, మనం చేయవలసిన పనులను వేరే వారికి డెలిగేట్ చేసేస్తే. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఒక టెక్స్ట్ మెసేజో, ఒక మొబైల్ ఫోన్ కాలో, లేదంటే ఒక ఈమెయిల్ ఇచ్చేస్తే ఏ ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా మనం మన యొక్క పనులను జరిగించుకోవచ్చు. సో అలాంటప్పుడు మన పనిని వేరే వారికి డెలిగేట్ చేస్తే సరిపోతుంది కదా, మనమే వెళ్ళవలసిన అవసరం ఏముంది అని అనుకుంటాం. కానీ మనకు స్టిప్యులేట్ చేయబడిన పనులను మనం మాత్రమే చేయాల్సి ఉంటుంది. యేసు ప్రభువు చేయవలసిన పనిని యేసు ప్రభు ఏ విధంగా చేస్తున్నారో మనకు అప్పగింపబడిన పనిని కూడా మనం చేయవలసి ఉంటుంది అని మన రెస్పాన్సిబిలిటీని యేసు ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఆర్ వి నెగ్లెక్టింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్? మన బాధ్యతలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా అనే దానిని మనం పరిశీలన చేసుకోవాలి. సో ఈ గొప్ప సత్యాలు ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కవెనెంట్ ఫ్రెండ్షిప్ కలిగి ఉండే దేవుడని, ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన ప్రామిసెస్ అన్నీ కూడా నమ్మకమైనటువంటి ప్రామిసెస్ అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి డెత్, ఎస్పెషల్లీ మరణమును గురించి మనం భయపడవలసిన అవసరం లేదు, ఇది తాత్కాలికమైనది మాత్రమే అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లెట్ us continue the meditation in the next episode. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా మా ప్రభువా, మా రక్షక, మీ కవెనెంట్ ఫెలోషిప్, కవెనెంట్ ఫ్రెండ్షిప్ని బట్టి మీకు వందనములు. మరణము మమ్మను క్రీస్తు ప్రేమ నుండి ఏమాత్రమును ఎడబాపనేరదు అని రోమన్స్ చాప్టర్లో 8లో మేము చదువుకున్నాం. ప్రభువా, ఆయన మీ నుంచి దూరం చేసేది ఏది కూడా మీకును మాకును మధ్యకు రాకుండానట్లుగా సహాయం దయచేయమని ప్రభువా, ఆత్మీయ సత్యములన్నింటినీ కూడా మేము గ్రహించు దినాభివృద్ధి చెందగలగటానికి సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు.